కానీ ఇండైరెక్ట్గా పాన్ బహార్ వాడండి అని మహేష్ బాబు చెబుతూ ఉన్నాడు. కూల్ డ్రింక్స్ అమ్మడం, ప్రమోట్ చేయడం మన దేశంలో ఇల్లీగల్ కాదు కాబట్టి లైట్ తీసుకుందాం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం తప్పని కొందరు సెలబ్రిటీలకు, యూట్యూబర్స్కు తెలియదు కాబట్టి, తెలియక తప్పు చేసేశారు కాబట్టి అది కూడా లైట్ తీసుకుందాం. మరి వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారని ప్రచారం చేయించుకుంటోన్న సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి పాన్ బహార్కి యాడ్ ఇవ్వడం ఏంటి? మహేష్ బాబుకు ఏం తక్కువైందని? కృష్ణ గారు సంపాదించిన 100 కోట్లు ఇప్పుడు 1000 కోట్లు అయ్యాయి. మరి మహేష్ బాబు రియల్ హీరోగానే ఉంటారా, రియల్ హీరో అనిపించుకోరా అని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. నోటి క్యాన్సర్కు కారణమయ్యే పాన్ను ప్రమోట్ చేస్తూ మహేష్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటూ ఉన్నాడని, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేని మహేష్ ఇలాంటి దురలవాట్లకు ప్రమోట్ చేయడం ఏంటని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఏ రంగంలో చూసినా, ఎటు చూసినా, ఎవరితో కంపేర్ చేసినా మెగా హీరోలే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అనైతికంగా వచ్చే సంపాదనపై ఆశపడకుండా సామాజిక స్పృహతో సేవ చేస్తూ ఉన్నారు. రాజకీయమైన, వ్యాపారమైన విలువలు ఉండాలి. డబ్బు కోసం ఏ గడ్డి తినేయడానికైనా, ఎటువంటి యాడ్స్ చేసేయడానికైనా సిద్ధపడిపోకూడదు. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్ల రచ్చ నడుస్తోంది. ఈజీ మనీ కోసం మధ్యతరగతి ప్రజలు, యువత బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ లిస్టులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. నమ్ముకున్న వాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్లకు ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లతో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయిస్తూ ఉంటాయి బెట్టింగ్ కంపెనీలు. హర్ష సాయి, బయ్య, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, రీతు చౌదరి, విష్ణుప్రియ, పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎక్కువ, సెలబ్రిటీలకు తక్కువ. వీళ్ళేదో సమాజ సేవకుల్లా, సెలబ్రిటీల్లా తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. సొల్లు కార్చుకుంటూ ఫాలోవర్స్ కామెంట్స్ రూపంలో పొగిడే పొగడ్తలకు ఫిదా అయిపోతూ తమకు మించిన వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి పైసా ఉపయోగం ఉండదు. వీళ్ళ సంగతి అటు ఉంచితే ఒక్కో సినిమాకు 50 కోట్లకు తగ్గకుండా తీసుకునే రియల్ హీరోలు సైతం బెట్టింగ్ కంపెనీలు పడేసే డబ్బుల కోసం వెంపర్లాడడం విస్మయాన్ని కలిగించే అంశం. ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్, విజయ్ దేవరకొండ లాంటి బడా హీరోలు కూడా ఈ లిస్టులో ఉన్నారట. ఇక జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ను ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కూడా బెట్టింగ్ కంపెనీలు పడేసే చిల్లర కోసం వెంపర్లాడడం చాలా దారుణమైన విషయం. ఎవరెలా పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు, మన జేబులు నిండితే చాలు అనుకునేవారే ఈ సమాజంలో ఎక్కువైపోతూ ఉన్నారు. తప్పని తెలియక చేశామని కొందరు వాదిస్తూ ఉన్నారు. కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే కదా. ఇక వైసీపీ అధికార ప్రతినిధిగా ఈ మధ్య తెగ హడావుడి చేస్తోన్న యాంకర్ శ్యామల కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి అడ్డంగా బుక్ అయింది. తన స్థాయిని మర్చిపోయి చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై విమర్శలు చేస్తూ పాపులర్ అయిపోదామని ఈ మధ్య శ్యామల తెగ ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఒక వెలిగిన వైసీపీ 2024 ఎన్నికల్లో అధపాతాళానికి పడిపోయిందంటే దానికి కారణం శ్యామల లాంటి పెయిడ్ ఆర్టిస్టులే కదా. ఆ విషయం ఇప్పటికీ జగన్కు అర్థం కావడం లేదేమో. పోనీ ఇప్పటికైనా శ్యామల లాంటి వాళ్ళను జగన్ కంట్రోల్ చేయగలుగుతున్నాడా అంటే అస్సలు లేదనే చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, కనీసం మందలించారా అంటే అది లేదు. పవన్ కళ్యాణ్ని చూసి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలా విషయాలు నేర్చుకోవాలి. తప్పు చేస్తే తనవారైనా సరే శిక్ష తప్పదు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. అనడమే కాదు, చేతల్లో చూపించారు కూడా. ఒక వైద్యురాలిపై దురుసుగా ప్రవర్తించాడన్న ఆరోపణలు రావడంతో ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పవన్ కళ్యాణ్. ఆ వైద్యురాలికి క్షమాపణలు కూడా చెప్పించారు. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్పై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో అతన్ని కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. కానీ చాలా పార్టీలు ఇలా వ్యవహరించడం లేదు. ఈ విషయంలో పవన్ మిగిలిన పార్టీలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కానీ పక్కోడి పెళ్ళాన్ని చెరబెట్టి హైదరాబాద్లో వ్యాపారం పెట్టించి వాళ్ళ దిక్కుమాలిన రొమాన్స్ చూసి జనాలు నవ్వుకుంటున్నా, ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బరితెగించి తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ విషయంలో జగన్ చాలా సైలెంట్గా ఉన్నారు. ఇక బట్టలిప్పి ఒక మహిళకు ప్రైవేట్ పార్ట్ చూపించి అల్లరి పాలైన గోరెంట్ల మాధవ్ విషయంలో కూడా జగన్ అప్పట్లో సైలెంట్గానే ఉన్నారు. ఇక సంజన, సుకన్య గంట, అరగంట అంటూ ఫోన్ కాల్లో దొరికిపోయిన అంబటి, అవంతిలు జగన్కు ఆదర్శప్రాయులు. అందుకే కనీసం వారిని వివరణ కూడా కోరలేదు. ఇక తాజాగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ శ్యామల అడ్డంగా దొరికిపోతే ఎటువంటి యాక్షను లేదు. మరి ఇలా అయితే వైసీపీ ప్రజల్లో మరింత చులకన అయిపోదా? ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. పవన్ను చూసి సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు నేర్చుకోవాల్సిన మరో అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హీరోలు రీల్లోనే కాదు, రియల్గా కూడా హీరో అనిపించుకోవాలి. దురదృష్టవశాత్తు తెలుగులో రీల్ హీరోలే ఎక్కువ, రియల్ హీరోలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. సినిమాల్లో విలన్లను చిత్తు చేసి సమాజాన్ని రక్షించే మన హీరోలు వాస్తవానికి బయట పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. సినిమాల ద్వారా 100 కోట్లు సంపాదించి వెనకేసుకోవడమే కానీ ప్రజలకు
అభిమానులకు చేసిందేమీ ఉండదు. కానీ మెగా ఫ్యామిలీ హీరోలు అలా కాదు. సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజ సేవ కోసం ఖర్చు పెట్టడం మెగా ఫ్యామిలీ హీరోలకే చెల్లింది. ఆ వరుసలో ముందు ఉంటారు చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్. డబ్బు సంపాదించాలంటే ఈ ఇద్దరికీ ఉన్న అవకాశం ఈ దేశంలో మరెవ్వరికీ ఉండదు. కానీ ఆ సంపాదన కూడా లీగల్గా ఎథికల్గా ఉండాలి అనేది మెగా హీరోలు పెట్టుకున్న ఒక కండిషన్. మీకు గుర్తుండే ఉంటుంది, చాలా ఏళ్ల క్రితం చిరంజీవి థమ్సప్ యాడ్ చేశారు, పవన్ కళ్యాణ్ కూడా పెప్సీ యాడ్ చేశారు. ఆ రోజుల్లోనే ఆయా యాడ్స్ కోసం టాప్ రెమ్యునరేషన్ తీసుకున్నారు వీళ్ళిద్దరూ. కానీ ప్రజల ఆరోగ్యాన్ని హరించే కూల్ డ్రింక్స్ను ప్రమోట్ చేసి డబ్బు తీసుకోవడం అనైతికమని భావించి ఆ కంపెనీస్తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి. చిరంజీవి పవన్ కళ్యాణ్లకు ఉన్న ఫాలోయింగ్ని చూసి చాలా కంపెనీలు క్యూ కట్టాయి, ఒక్క యాడ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాయి. కానీ డబ్బు ముఖ్యం కాదు అనుకున్నారు మెగా బ్రదర్స్. ఇక మరో ఆసక్తికరమైన విస్మయం కలిగించే విషయం చెప్తాను.